ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకం నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమాన గోపురం స్వర్ణమయమైంది. బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డు సృష్టించింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మాణం చేపట్టారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని 165 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయాలని నిర్ణయించారు. ఆలయ హుండీ కానుకలు భక్తుల దాతలతో వచ్చిన 68.84 కిలోల బంగారంతో ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించారు. యాదగిరిగుట్ట ఆలయంలో బంగారు గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఆలయంలో జరిగిన దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మహాపూర్ణహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణకుంభ స్వాగతం పలికి రేవంత్ దంపతులకు వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. 5 రోజులుగా స్వర్ణ విమాన ఆవిష్కరణ, మహాసంప్రోక్షణ, మహాకుంభాభిషేకాలను ఆలయ అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు.